టేస్టింగ్ ఆయిల్ అండి. నాకు చాలా ఆయిల్స్ ఉన్నాయి నా దగ్గర. హెర్బల్ ఆయిల్స్ మంచి మంచి హెయిర్ గ్రోత్ చాలా బాగున్నాయి. అసలు ఇదే నాకు పర్లేదు, అసలు ఏం బాగాలేదు అంటారు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీ నేమ్స్. టుడే వీడియోలో మీ అందరూ కూడా నన్ను ఎన్నో క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు కదా, లైక్ మీ మేకప్ గురించి చెప్పండి, మీ స్కిన్ కేర్ రొటీన్ చెప్పండి, మీ హెయిర్ కేర్ రొటీన్ చెప్పండి అని రెగ్యులర్గా అయితే అడుగుతూనే ఉంటారు. సో బట్ కాకపోతే నేను ఎందుకు షేర్ చేయట్లేదు అంటే, కొంతమంది ఏంటి అంటే, మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి, అరోమా కేర్ డే క్రీమ్ ఉంది. ఈ డే క్రీమ్ని మీరు యూజ్ చేస్తున్నారా? మీరు యూజ్ చేస్తేనే మేము తీసుకుంటాం, లేదంటే మేము తీసుకోమంటూ ఉంటారు. సో అలా ఏముండదు గాయ్స్, స్కిన్ టైప్ని బట్టి యూజ్ చేస్తాం కదా, ఇట్స్ కామన్. సో అంతే తప్పించి ఎస్పెషల్లీ నేను వాడిందే మీరు వాడాలి అని అలా అంటూ ఉంటారు. సో అందుకే నేను ఎక్కువ షేర్ చేయను. బట్ ఈ వీడియోలో మీకోసం నేను షేర్ చేస్తానండి. ఇప్పుడు యాక్చువల్లీ వచ్చేసేసి నైట్ 2 o'clock అయితే అవుతుందన్నమాట. సో ఏదో ఒకటి వీడియో అయితే పెడతాను కదా రెగ్యులర్గా మీకోసం. బట్ కాకపోతే ఈరోజు ఏంటి అంటే, కనీసం ఒక 30 మెంబర్స్ వరకు అడుగుంటారు, ప్లీజ్ అక్క మీ స్కిన్ కేర్ రొటీన్ చెప్పరా, లేదా ప్లీజ్ మేడం మీ హెయిర్ ఏ కేర్ తీసుకుంటారు, హెయిర్ సిల్కీ అండ్ సాఫ్ట్గా ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. సో వాటన్నిటికి కూడా నేను ఇప్పుడు ఆన్సర్ ఇచ్చేస్తాను. సో వాయిస్ మీకు కూడా నైట్ కొంచెం భయంగా ఉంటుందా? నాకైతే చాలా భయంగా ఉంటుంది. వీడియో షూట్ చేసేటప్పుడు కూడా బయట ఎక్కడైనా చిన్న సౌండ్స్ వచ్చాయనుకో వెంటనే స్టాప్ చేస్తాను. స్టాప్ చేసేసి కొంచెం భయంని అలా కంట్రోల్ చేసుకొని షూట్ చేస్తాను అనమాట. టైం లేనప్పుడు, డే టైంలో హెవీ వర్క్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు కదా, మన ప్రొఫెషనల్ ఏంటో బ్యూటిషియన్ కాబట్టి ఆల్వేస్ బిజీ మాత్రమే దొరుకుతుంది. అండ్ వీడియోలో కూడా మంచి క్లారిటీ రావాలి కాబట్టి నేను నైటే ఎక్కువగా షూట్ చేస్తూ ఉంటాను. బట్ అది 8 o'clockకి షూటింగ్ అయిపోతుంది. నా ఎడిటింగ్ వచ్చేసి నైట్ చేసుకుంటాను అనమాట. బట్ ఈ వీడియో ఇప్పుడు షూట్ చేయాల్సి ఎందుకు వచ్చింది అంటే, నేను జస్ట్ ఇప్పుడే హెయిర్కి అయితే ఆయిల్ అనేది అప్లై చేసేసాను. సో చాలామంది కూడా హెయిర్కి ఏ ఆయిల్ వాడతారు అండ్ స్కిన్ కేర్ రొటీన్ చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియోలో కంప్లీట్గా అయితే నేను షేర్ చేయబోతున్నాను. సో గాయ్స్, ఇంతకీ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే, ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు నోటిఫికేషన్గా వస్తాయి. స్కిన్ కేర్, హెయిర్ కేర్ గురించి బాగా మీకు అర్థమవుతుంది, మీరు ఏ ప్రొడక్ట్స్ వాడాలి అన్నది. ఓకేనా? సో ఫస్ట్ అయితే చూసేద్దామండి. నేను వచ్చేసేసి నా స్కిన్ కేర్ రొటీన్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు మీకే లైవ్లో చూపించేస్తాను చూడండి. నేను వచ్చేసేసి ఫాక్సిటెల్ బ్రైట్నింగ్ వైటమిన్ సి సిరమ్ని యూజ్ చేస్తాను. ఇది రెగ్యులర్గా యూజ్ చేయను, ఎప్పుడైనా ఒకసారి మిస్ అవుతూ ఉంటుంది. అంటే వీక్లీ ఒక 3-4 టైమ్స్ మాత్రం కంప్లీట్గా యూజ్ చేస్తాను. లేదు అంటే నా స్కిన్ కొంచెం డ్రైగా అనిపించినట్టు అలా ఫీల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది ప్రాపర్గా వైట్నింగ్ చేసుకోవాలి మేము అని మాత్రం దీన్ని స్టార్ట్ చేయకండి. జస్ట్ మీరు స్టార్టింగ్లో ఫెయిర్నెస్ క్రీమ్ వాడి మీరు బాగా ఫేర్ వస్తే ఆ తర్వాత ఇలాంటివి యూజ్ చేయొచ్చు. డైరెక్ట్గా అయితే దీంతో వైట్నింగ్ చేసుకోలేము. బట్ నాకేంటి అంటే, స్కిన్ అనేది మార్నింగ్కి గ్లాసీ కోసం అండ్ బ్రైట్నింగ్ గ్లోయింగ్ కోసం అయితే నేను ఇది డెఫినెట్లీ యూజ్ చేస్తున్నాను. దీని రివ్యూ నేను ఇచ్చాను 3-4 టైమ్స్ కూడా. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ సిరం అనమాట. మన దగ్గర కూడా అవైలబిలిటీ ఉంది. 699 ఫాక్సిటెల్ వైటమిన్ సి సిరం ఇది. సో మీరు కూడా కావాలి అంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ దీన్ని యూజ్ చేస్తాను. ఇంకా ఫుల్ బాడీకి ఏది యూజ్ చేస్తాను అనేది చూపిస్తాను. ఇది నేను ఫేస్కి అండ్ ఫుల్ బాడీకి కూడా డెఫినెట్లీ నాకు నైట్ స్కిన్కి మాయిశ్చరైజర్ కానీ బాడీ లోషన్ కానీ అప్లై చేయకపోతే అస్సలు సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. ఎందుకంటే అది నాకు బాగా స్కిన్ కేర్లో బాగా అలవాటు అయిపోయింది అనమాట అది. సో అందుకని నేను అది కూడా మీతో షేర్ చేసేస్తాను. ఈ ఫేస్కి అయితే చూసేసారు కదా, ఇప్పుడు స్కిన్కి కంప్లీట్ బాడీకి అయితే చూసేయండి. నేను ఇది యూజ్ చేస్తానండి. దీనివల్ల యూజెస్ ఏంటంటే, మనము ఫేస్కి తీసుకున్నంత కేరింగ్ అయితే బాడీకి తీసుకోం. సో అందుకని చెప్పేసి డెఫినెట్లీ నేను ఈ బాడీ లోషన్ అయితే యూజ్ చేస్తాను. ఇది కూడా ఏంటి అంటే, స్కిన్ అనేది చాలా స్మూత్ అనిపిస్తుంది, డ్రైగా అనిపించదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటి అంటే, నాకు మాయిశ్చరైజర్ బాగా వింటర్ అయితేనే యూజ్ చేస్తాను. నార్మల్గా కొంచెం స్వెట్టింగ్ అలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు అస్సలు యూజ్ చేయట్లేదు. అంటే టూ మచ్గా మనకి బాగా ఎక్కువగా చలి ఉంటుంది కదా, సో అప్పుడు మాత్రమే వాడతాను. ఇది నైట్ ఆల్రెడీ మన స్కిన్ని మాయిశ్చరైజింగ్ చేస్తుంది కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అంత టైం ఉండదు. ఇంకా బాత్ చేసామంటే టక రెడీ అయిపోయి వర్క్లోకి వెళ్ళిపోతాను కాబట్టి సో నేను దీన్ని ఓన్లీ నైట్ మాత్రం యూజ్ చేస్తున్నాను. డే కూడా యూజ్ చేయొచ్చు,
బాడీ వైట్నింగ్ లోషన్ అనమాట ఇది. ఓకే, ఇది వచ్చేసేసి 465 రూపీస్ జంగిల్లోకి బాడీ లోషన్. స్క్రీన్ పైన నెంబర్ ఉంది, కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది నాకు ఒక 4-5 మంత్స్ అయితే వచ్చేస్తుంది. ఫుల్ బాడీకి అప్లై చేసేస్తాను అండ్ మార్నింగ్ నైట్ ఫుల్ బాడీకి యూస్ చేస్తున్నాను. ఫేస్కి ఇది 2 ప్రొడక్ట్స్. ఓకేనా? సో ఇంకా నెక్స్ట్ హెయిర్ గురించి ఇంకా స్కిన్ గురించి ఉంది కదా, ప్రాపర్లీ సన్ స్క్రీన్ అవి కూడా చెప్పేస్తాను. ఎందుకంటే ఏ సన్ స్క్రీన్ వాడతారు, ఏ క్రీమ్స్ వాడతారు, ఎలాంటి ఫేషియల్ చేసుకుంటారు, ఇలాంటివి చాలా ఎక్కువ మంది ఉన్నారు అడిగేవాళ్ళు. సో అందరికీ వీడియోలో క్లారిటీగా ఉంటుంది. సో మళ్ళీ అడిగినప్పుడు నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను కాబట్టి ఫుల్గా చెప్పేస్తాను ఇన్ఫర్మేషన్. వినండి, అన్నీ కూడా మంచి బ్రాండెడ్సే చూపిస్తాను. ఓకే, సో గాయ్స్ ఏంటి అంటే నైట్ టైంలో వచ్చేసి నేను రెగ్యులర్గా మీతో ఫాక్సిటైల్ వైటమిన్ సి సిరమ్ని వాడుతున్నాను అన్నాను కదా. ఒకవేళ ఏదైనా మన రిలేటివ్స్ ఇది పార్టీస్ ఫంక్షన్స్ లేదంటే మనం స్పెషల్గా రెడీ అయ్యి వెళ్ళాలి అనుకున్నా, ఇంకా ఏదైనా అకేషన్స్ వేర్ నేనైతే అరోమా ట్రిపుల్ వైటనింగ్ యూస్ చేస్తానండి. ఈ బాటిల్ అయితే ఒకటి పెట్టుకుంటాను స్పేర్. ఇది నాకు వెంటనే ఫాస్ట్గా బ్రైట్నింగ్ చేస్తుంది. ఇది దాదాపుగా నేను 6 మంత్స్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను. జస్ట్ ఒక 2 or 3 days బిఫోర్ దీన్ని యూస్ చేస్తే నా స్కిన్ నార్మల్ గ్లోయింగ్ రాదు, అమేజింగ్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకని వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ ఫేర్నెస్ క్రీమ్ అనమాట. అండ్ గాయ్స్ నెక్స్ట్ వచ్చేసేసి నేను యూజ్ చేస్తున్న సోప్ కూడా నేను మీతో షేర్ చేసేస్తాను. సో 299 సాఫ్రాన్ హ్యాండ్మేడ్. ఇది యూజ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. సో నాకు కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ సోప్ అనమాట. సో నేనే కాదు, మా టోటల్ ఫ్యామిలీ కూడా ఇదే యూజ్ చేస్తారు. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా లాట్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు దీన్ని వాడేవాళ్ళు. సో స్కిన్ వైట్నింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో రెగ్యులర్గా ఫేర్నెస్ క్రీమ్స్ వాడకపోయినా కూడా ఈ సోప్తో మనము కవర్ చేసుకోవచ్చు. వైట్నింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. బెస్ట్ సోప్ అనమాట. ఆర్గానిక్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఇప్పుడు చూసారు కదా స్కిన్ ఎంత గ్లాసీగా కనిపిస్తుందో, ఇలా గ్లాసీనెస్ అనేది మీకు ఈజీగా వచ్చేస్తుంది. గ్లాసీ స్కిన్ కోసం మళ్ళీ ఎస్పెషల్లీ వేరే ట్రీట్మెంట్స్కి వెళ్లకుండా ఇలాంటి ఆర్గానిక్ బేస్డ్ సోప్స్ని ట్రై చేయండి. 299 ఎంఆర్పి అనమాట. కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ సోప్ కూడా అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి మార్నింగ్ నేను యూజ్ చేసే సన్ స్క్రీన్ కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందుగా మంత్లీ ఆర్ 2 times కానీ 3 times కానీ నేను స్కిన్ పాలిషింగ్ కోసం ఆర్గానిక్ పౌడర్ని యూజ్ చేస్తాను. సెలూన్స్లో కాస్ట్లీ స్కిన్ పాలిషింగ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా, మీరు అవి చేయించుకుంటారా అని చెప్పి అడుగుతున్నారు కదా. సో అలాంటివి ఏమి కూడా నేను చేయించుకోవట్లేదండి. జస్ట్ ఆర్గానిక్ పౌడర్ నేను చాలా రీసెంట్గా పెట్టాను వీడియో కూడా. సో ఈ ఆర్గానిక్ పౌడర్ని యూజ్ చేసుకుంటున్నాను. ఇది నార్మల్గా దీంట్లో నేను కొంచెం ఆలివ్ ఆయిల్ని యూజ్ చేసి స్కిన్కి బాగా మసాజ్ చేసి ఫుల్ బాడీకి 15 daysకి వన్స్ కానీ 15 daysకి 2 times కానీ డెఫినెట్లీ దీన్ని ట్రై చేస్తున్నాను. లేదు టైం పాసిబిలిటీ లేనప్పుడు మంత్లీ 2 times కానీ 3 times కానీ అట్లీస్ట్ 4 times అయినా కవర్ చేసుకుంటాను అనమాట. చాలా బాగుంటుంది. ఆర్గానిక్ వేలో వెళ్ళటం వల్ల మన స్కిన్కి చాలా మంచిది. ఇదేంటి అంటే మన స్కిన్ మీద స్మూత్నెస్ గ్లాసీగా ఉంటుంది. స్కిన్ అంతా కూడా చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా. ఎందుకు అంటే మనము ఫేషియల్స్ చేయించుకున్న ఫేర్నెస్ క్రీమ్స్ వాడినా ఇక్కడ వరకు వాడుకోగలుగుతాం కానీ బాడీ మొత్తం యూజ్ చేయలేము. కాబట్టి ఇలాంటి ఆర్గానిక్ బాత్ పౌడర్ని యూజ్ చేయడం చాలా బెస్ట్. ఇది ఒకటైతే వన్ ఆఫ్ ది నాకు ఫేవరెట్ అనమాట. సో 699 రూపీస్ అండి. కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. నేను వాడే ప్రతి ప్రోడక్ట్ కూడా మీ అందరూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు మన దగ్గరే. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా డే టైంలో వచ్చేసేసి ఏ సన్ స్క్రీన్ వాడతారు అని చెప్పి అంటున్నారు కదా. నేనైతే ఎక్కువగా లోటస్ మాత్రమే ట్రై చేస్తున్నాను. సో ఈ లోటస్ సన్ స్క్రీన్ ఏంటి అంటే మనకి స్కిన్ అనేది ఆయిలీగా అవ్వకోకుండా మనకి ఫ్రెష్నెస్ ఇస్తుంది అనమాట. అంటే ఇది కంప్లీట్గా జెల్ బేస్డ్. సో ఇది మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను. SPF వచ్చేసి 50 తీసుకుంటాను. ఇది కూడా కావాలి అంటే మన దగ్గర అవైలబిలిటీ ఉంది, 375 రూపీస్. అండ్ గాయ్స్ సన్ స్క్రీన్ యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ కామన్గా ఉండేది డే క్రీమ్ యూజ్ చేస్తారా అంటే 100% యూజ్ చేస్తానండి. డే క్రీమ్ వల్ల ఏంటి అంటే ఫ్రెష్నెస్తో పాటుగా మనకి స్కిన్ అనేది అలా బాత్ చేసి వదిలేకోకుండా కొంచెం నీట్గా కనిపించడం కోసం డే క్రీమ్ వాడతాం కదా. సో అందులో నేను ఇప్పుడైతే వచ్చేసేసి హెర్బల్ డే క్రీమ్ వాడుతున్నాను. 599 రూపీస్. ఇది కూడా చాలామంది వాడుతున్నారు. గుడ్ ఫీడ్బ్యాక్ వచ్చేసింది. దీనికి కూడా స్కిన్ కూడా వైట్నింగ్ అవుతుంది.
చాలా బాగుంది, రిజల్ట్ సూపర్ అనమాట. సో ఇంతకుముందు ఇదైతే ఒక 3 months నుంచి వాడుతున్నాను. సో ఇంతకుముందు అయితే నాకు ఇష్టమైంది అరోమా ట్రిపుల్ వైట్నింగ్ డే క్రీమ్ అనమాట. విత్ SPF ఉంటుంది దీంట్లో 15% ఆఫ్. అప్పుడు నేను సన్ స్క్రీన్ని స్కిప్ చేసేదాన్ని, ఎందుకంటే ఎక్కువ ఓవర్గా నేను హీట్లో ఉండట్లేదు కాబట్టి సన్ స్క్రీన్ని స్కిప్ చేసేసి ఇందులో 15% ఆఫ్ SPF మనకి ఇంక్లూడ్ ఉంది కాబట్టి నేను ఈ డే క్రీమ్ని యూస్ చేసేదాన్ని. ఇందులో ఎందుకు ఎస్పెషల్లీ ఈ డే క్రీమ్ అంటే ఇష్టము అంటే దీంట్లో వైటమిన్ C, వైటమిన్ B ఇవన్నీ కూడా మనకి వైటమిన్ B3 అనేది, వైటమిన్ B అనేది మనకి చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో B కాంప్లెక్షన్ అనేది, వైటమిన్స్ మనకి తక్కువగా ఉండడం వల్ల స్కిన్ మీద చిన్న చిన్న డిసీజెస్ వస్తూ ఉంటాయి. లైక్ వైట్ కలర్లో చిన్న చిన్న మచ్చలు కానీ అలాంటివి వస్తూ ఉంటాయి కదా, వాటిని కవర్ చేయడానికి అండ్ స్కిన్ లైట్నింగ్ అవ్వడానికి. అంటే జస్ట్ ఫెయిర్ అయితే రారు, బట్ మన ఫెయిర్ అండ్ లవ్లీ వాడితే ఎలా లుకింగ్, సో ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటుంది కదా, సేమ్ అలా లుకింగ్ అయితే ఉంటుంది. మరి అలా ఉండకోకుండా వైట్నింగ్ కూడా కావాలంటే ఇది వాడచ్చు వైట్నింగ్ పర్పస్. ప్రజెంట్ అయితే ఇది వాడుతున్నాను. ఇది కొంచెం ఆయిల్నెస్ తక్కువగా అనిపిస్తుంది, లైట్ స్వెట్టింగ్ అనిపిస్తుంది. దానిపైన టాల్కమ్ పౌడర్ ఏదైనా వాడుకున్నట్లయితే తగ్గిపోతుంది. బట్ నేను టాల్కమ్ పౌడర్ అయితే వాడినండి, షుగర్ కంపాక్ట్ వాడతాను. సో వాటిలో కూడా వచ్చేద్దాము రండి. ఇది వచ్చేసి 375 రూపీస్ అండి. ఇది వచ్చేసేసి 599 రూపీస్. మీకు ఏది కావాలన్నా కూడా పర్చేస్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసేసి సన్ స్క్రీన్ అయితే అయిపోయింది కదా, అండ్ దీంట్లో షుగర్ ఫౌండేషన్ అండ్ షుగర్ కంపాక్ట్. ఇది రెగ్యులర్గా వాడనండి, ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే నేను వాడతాను. బట్ డే క్రీమ్ తర్వాత కంపాక్ట్ మాత్రం యూస్ చేస్తాను. ఇది కంపాక్ట్ని కానీ షుగర్ కంపాక్ట్ని కానీ యూస్ చేసుకుంటున్నాను ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు విత్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్లోనే మనకి 4 షేడ్స్ 3 షేడ్స్ ఉంటాయన్నమాట. స్కిన్ బాగా వైట్నింగ్గా కనిపించడం కోసం నేను ఇది వాడతాను. ఇది వాడటం వల్ల ఏంటి అంటే మనం ఎక్కువ రెడీ అవ్వకపోయినా బాగా హెవీ లుకింగ్ అయితే వచ్చేస్తుంది కాబట్టి ఫంక్షన్స్కి పార్టీస్కి ఇది వాడతాను. దీంతోపాటు నార్మల్ కంపాక్ట్ ఇవి 2 సెట్గా యూజ్ చేస్తాను. ఇక జనరల్లీ లిప్స్టిక్, ఐలైనర్, మస్కరా ఇవన్నీ కామన్ అనమాట. సో రెగ్యులర్గా అయితే ఇష్టమైంది HD కంపాక్ట్. సో ఇవి ఓకేనా. ఇంకా మేకప్స్కి అంతకు మించి అయితే నేను ఎక్కువ యూజ్ చేయను. అండ్ లిప్స్టిక్ కూడా అడుగుతూ ఉంటారు. కలర్ బార్లో వచ్చేసేసేమో హాట్ రెడ్ ఉంటుందండి, అది నేను మీతో షేర్ చేస్తాను. పింక్ షేడ్ కావాలంటే షుగర్లోనే లిప్స్టిక్ కూడా నేను వాడతాను. ఇది వచ్చేసి లిక్విడ్ బేస్, ఇంకొకటి అది కూడా చూపిస్తాను. బాయ్స్ ఇంకా బ్రైడల్ మేకప్స్ కానీ అంటే లుకింగ్ హెవీగా కనిపించాలి. ఇప్పుడు నేను వేసుకున్నది జస్ట్ లైట్ పింక్ కాబట్టి అది ఎక్కువ హైలైట్ అయితే అవ్వదు. ఇంకా బాగా కనిపించడం కోసం నేను రెడ్ వాడతాను అనమాట. ఇది వచ్చేసి కలర్ బార్ కంపెనీ అండి. కలర్ బార్లో హాట్ రెడ్ అనమాట. ఈ షేడ్ కూడా చాలామంది అడుగుతున్నారు నన్ను. సో ఇవి కూడా తెప్పిస్తాను లిప్స్టిక్స్. ఇది చాలా బాగుంటుంది, కలర్ కూడా మనకి బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఫేస్ అనేది. సో నేనైతే ఇది వాడుతున్నాను అనమాట. సో అప్పుడప్పుడు రెగ్యులర్గా అయితే షుగర్ వాడేస్తాను, లేదు అంటే డే టైంలో లిప్ బామ్ యూస్ చేసేస్తాను అనమాట. సో ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఐబ్రోకి నార్మల్ ఐబ్రో పెన్సిల్ అండి. లేదు అంటే కొంచెం ప్రొఫెషనల్లో వెళ్ళాలి అనుకుంటే ఐబ్రో పెన్సిల్కి పౌడర్ ఉంటుంది కదా, దాంతో చేస్తాను అనమాట. అండ్ ఇది వచ్చేసేసి లిప్ లైనర్ అనమాట. ఇది 70 రూపీస్, ఇది ఒక 30 రూపీస్ అంతే, చాలా చీప్లో. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా నేను యూస్ చేసేది ఏంటో మీకు చెప్తాను. ఇవి ఎన్ని యూస్ చేసుకున్నా కూడా మీకు ఆయిల్ అబ్జర్వింగ్ షీట్స్ అని ఉంటాయి. అప్పుడప్పుడు ఆయిల్ అవ్వకోకుండా స్కిన్కి జస్ట్ ఇలా మీరు ట్యాప్ చేసినట్లయితే మొత్తం కూడా ఆయిల్ అనేది పోతుంది అనమాట. టిష్యూస్ వాడండి ఆయిలీ స్కిన్ వాళ్ళు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా ఇక్కడ వరకు మాత్రమే ఈ స్కిన్ కేర్ అయితే ఇదే అండి. టోటలీ మేకప్ గురించి చెప్పేశాను అండ్ స్కిన్ కేర్ మొత్తం కూడా ఏం యూజ్ చేస్తాను అన్నది కూడా చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి బాడీ వ్యాక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి వ్యాక్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఫుల్ బాడీ వ్యాక్సింగ్ అనేది చేయించుకోవడం ఎవరికైనా బాగా నచ్చుతుంది కదా. సో బట్ కానీ నేను ఆ వ్యాక్స్, ఆ పెయిన్ అలా అదంతా కూడా రిస్క్ తీసుకోనండి. జస్ట్ వ్యాక్స్ పౌడర్ని వాడుతున్నాను. ఈ వ్యాక్స్ పౌడర్ నేను ఇంకా మీతో షేర్ చేయలేదు. ఇది నేను ఆల్రెడీ 3 బాటిల్స్ కంప్లీట్ చేసేసాను. సో మీకు ఇంకా నేను ఫీడ్బ్యాక్ నా దగ్గర నుంచి ప్రాపర్గా వచ్చిన తర్వాత మీతో చెప్దామని చెప్పి షేర్ చేయలేదన్నమాట. ఇది వచ్చేసేసి ఏంటి అంటే మనకి విత్ బ్లీచ్, అంటే మన స్కిన్ ఎట్ ద టైం ఫేర్ వస్తుంది అండ్ అలాగే కాకుండా హెయిర్ రిమూవ్ అవుతుంది. నార్మల్గా అయితే వ్యాక్స్ పౌడర్స్లో ఓన్లీ వ్యాక్స్ అనేది మనము హెయిర్ అనేది రిమూవ్ చేసుకుంటున్నాం. బట్ ఇది అలా కాదు, హెయిర్ని రిమూవ్ చేస్తూ ప్రాపర్గా మన బాడీని కూడా వైట్నింగ్ చేస్తుంది అనమాట. ఎక్కడైతే దీన్ని యూజ్ చేస్తామో అక్కడ చేయాల్సిన అవసరం లేదు కదా. రేజర్తో క్లీన్ చేసేసుకుంటాను నేను ఫేస్ని. ఆల్రెడీ మీతో నేను చాలా వీడియోస్లో కూడా షేర్ చేశాను. సో ఇది వచ్చేసి విత్ బ్లీచ్. ఇది డెఫినెట్లీ బాగున్న ప్రోడక్ట్ మన దగ్గర, చాలా చాలా బాగుంది.
దీన్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. 2 డేస్లో అప్డేట్ వస్తుంది. డెఫినెట్లీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. చాలా చాలా బాగుంది. బెస్ట్ వ్యాక్స్ పౌడర్ అనమాట. సో దీన్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను. సో ఈ వ్యాక్స్ పౌడర్ ప్రైస్ వచ్చేసి 450 రూపీస్ అండి. కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వ్యాక్స్ పౌడర్ కంపెనీ నేను మీతో షేర్ చేయలేదు కదా, విశాలి వ్యాక్స్ పౌడర్ అండి విత్ బ్లీచ్. దీంట్లోనే మనకి బ్లీచ్ కూడా ఉంటుంది, అంటే మన బాడీని వైట్నింగ్ చేయడానికి. అది బ్లీచ్ కూడా ఉంటుంది. వ్యాక్స్ అనేది ఫేర్నెస్ క్రీమ్స్ వాడే వాళ్ళ స్కిన్ అనేది చాలా చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి వాడకండి. ఫేస్కి బాడీకి హ్యాపీగా యూజ్ చేసుకోండి. సో వాయిస్ ఇంకా నెక్స్ట్ హెయిర్ కేర్ గురించి అయితే నేను మీతో షేర్ చేస్తాను. హెయిర్కి వచ్చేసేసి నేను 15 డేస్కి వన్స్ హెన్నా అప్లై చేస్తాను. హెన్నా అప్లికేషన్ వల్ల మన హెయిర్ అనేది ఏంటి అంటే చాలా స్ట్రాంగ్ అవుతుంది అండ్ బాగా పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది. అంటే మనకి కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ హెయిర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనలో చాలా మందికి ఉంది ఈ ప్రాబ్లం అనేది. లేదు అంటే చిన్నప్పుడే కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో ఇలా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రాకుండా 15 డేస్కి వన్స్ నేను హెయిర్కి కంప్లీట్గా హెన్నా అయితే అప్లై చేసేస్తాను. హెన్నా అప్లై చేసేస్తే మన హెయిర్ అనేది ఏంటి అంటే సిల్కీగా, సాఫ్ట్గా, న్యాచురల్ కండిషనర్గా, హెయిర్ గ్రోత్ ఎక్స్పెషల్లీ హెయిర్ అనేది మంచి గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి హెన్నా అనేది డెఫినెట్లీ అప్లై చేస్తాను. 4 kg వచ్చేసి 800 రూపీస్. కావాలంటే మీరు అది కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి న్యాచురల్ కండిషనర్ని ఏం వాడుతున్నాను అంటే బయోలాజ్ ఉంది, లేదు అనుకుంటే మ్యాట్రిక్స్ ఉంది. ఇట్లాంటి మంచి మంచి ప్రొఫెషనల్ బ్రాండ్స్లో ఉన్నాయి. బట్ కానీ నేను అదేం వాడనండి. చాలా చాలా నీట్గా ఒక అలోవెరా జెల్ అయితే తీసుకుంటాను. అలోవెరా జెల్లో నేను వైటమిన్ ఈ మిక్స్ చేసుకొని నా హెయిర్కి కంప్లీట్గా మసాజ్ ఇచ్చేసేసి లైట్ కొంచెం మైల్డ్ షాంపూ తీసుకొని వాష్ చేసేసుకుంటాను. అదే మంచి మాయిశ్చర్ మంచిగా కండిషనర్ని కూడా నేను మీతో షేర్ చేస్తాను. హెయిర్ కండిషనర్ వాడటం వల్ల ఏంటి అంటే మన హెయిర్ అనేది చాలా సిల్కీ సాఫ్ట్గా అయితే కనిపిస్తుంది. కాబట్టి కండిషనర్ని డెఫినెట్లీ షేర్ చేస్తాను. సో అలోవెరా జెల్, వైటమిన్ ఈ పెట్టుకున్నా కూడా మీకు మంచి కండిషనర్ ఆయిల్ అండి. ఏ హెయిర్ ఆయిల్ వాడతారు ఇదైతే ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా. సో ఇప్పుడైతే నా సీక్రెట్ బయట పెట్టేస్తాను. అండ్ కేష్ కింగ్ ఆయిల్ అండి. నాకు చాలా ఆయిల్స్ ఉన్నాయి నా దగ్గర. హెర్బల్ ఆయిల్స్, మంచి మంచి హెయిర్ గ్రోత్ చాలా బాగున్నాయి. అసలు ఇదే నాకు పర్లేదు, అసలు ఏం బాగాలేదు అంటారు చాలామంది. బట్ కానీ నాకైతే చాలా బాగా ఇష్టమైన ఆయిల్ అనమాట. హెయిర్ అనేది నాకు అస్సలు ఊడట్లేదు ఇది వాడటం వల్ల. నేను ఎప్పటి నుంచో దాదాపుగా ఒక 10 years నుంచి నేను దీన్నే వాడుతున్నాను. ఈ కేష్ కింగ్ ఆయిల్ వాడటం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇదైతే మన దగ్గర అవైలబుల్ లేదు, మీరు బయట పర్చేస్ చేసుకొని ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది కేష్ కింగ్ ఆయిల్. దీంతో మీరు ఇన్క్లూడ్ షాంపూ కూడా తీసుకోవచ్చు. అది కూడా మైల్డ్ షాంపూ కిందకే వస్తుంది. లేదు అనుకుంటే శ్రీకోమల్ షాంపూ అయినా కాంబినేషన్గా తీసుకోవచ్చు. నేను శ్రీకోమల్ షాంపూ కాంబినేషన్గా ఈ ఆయిల్ని అయితే యూజ్ చేస్తాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ కేష్ కింగ్ ఆయిల్ని ట్రై చేయండి కావాలి అంటే, చాలా బాగుంటుంది. ఇందాకైతే ఒకటి చెప్పలేదండి, స్కిన్ కేర్లో ఫేషియల్స్ అనేది డెఫినెట్లీ నేను మంత్లీ వన్స్ కానీ 15 డేస్కి వన్స్ కానీ నేను సెల్ఫ్గా చేసేసుకుంటాను. బూస్ట్లో గోల్డ్ చేసుకుంటాను నేను. కొంతమంది ఫ్రూట్, కొంతమంది డైమండ్ లేదా బూస్ట్లో వైట్నింగ్ ఇలా యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ నా స్కిన్కి సెట్ అయ్యేది గోల్డ్ అనమాట. చాలా బాగుంటుంది. సో చాలా టైమ్స్ వీడియోస్ కూడా నేను షేర్ చేశాను. బూస్ట్లో వాడేవాళ్ళు చాలామంది ఉన్నారు, యూజ్ చేసి చాలా బాగుంది అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు కావాలంటే ఆ బూస్ట్ గ్లో కిట్ని మన దగ్గర పర్చేస్ చేసుకొని ఒక 3 years అలా వచ్చేస్తుంది ప్రోడక్ట్, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫేషియల్స్ వచ్చేసి నేను అవి చేసుకుంటాను. ఐబ్రో కూడా నేను సెల్ఫ్గానే తీసేసుకుంటాను. ఇంకా నేను మోస్ట్లీ సెలూన్స్కి అయితే వెళ్ళను అనమాట. ఇంట్లోనే నాకు చిన్నగా చేసేసుకుంటూ ఉంటాను. అన్నీ అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి నాకు అంత ప్రాబ్లం ఏమి ఉండదనమాట. నేను హ్యాపీగా ఇంట్లో చేసేసుకుంటాను. సో గాయ్స్, ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలి అంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా, వన్స్ వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి పర్చేస్ చేసుకోండి. నో సిఓడి అండి, ఓన్లీ ఫర్ ఆన్లైన్ పేమెంట్. సో మీకు ఇక్కడే క్లియర్ అయింది అనుకుంటున్నాను. మళ్ళీ వాట్సాప్ వరకు వచ్చేసేసి అయితే సిఓడి ఉందా, క్యాష్ ఆన్ డెలివరీ కావాలి, ఇలాంటి డిస్కషన్స్ అయితే ఏమీ వద్దు. ఓన్లీ ఫర్ ఆన్లైన్ పేమెంట్ కావాలి అంటేనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. సో గాయ్స్, ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ నేను డెఫినెట్లీ నా మేకప్ ట్యూటోరియల్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. బాయ్.